ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 24వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట 23వ కీర్తన, దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. తన యొక్క గొర్రెల్ని ఎంతో బాగా చూసుకుంటున్నాడు. ఏ సింహం వచ్చినా తన ప్రాణాలు అడ్డుపెట్టి మరి గొర్రె పిల్లను కాపాడుతున్నాడు. ఏ ఎలుగుబంట అడ్డొచ్చేసినా తన ప్రాణాలు అడ్డుపెట్టి వాటిని కాపాడుతున్నాడు. నీడగల స్థలాలకి తోడుకొని వెళ్తున్నాడు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు విశ్రాంతినిస్తున్నాడు. ఆ గొర్రెలు చక్కగా ఆహారం తిన్న తర్వాత నీళ్లు తాగుతాయని నీళ్లు పెడుతున్నాడు. ఇలాగా గొర్రెలను సైతం అలాగ చూసుకుంటున్నాడు. దావీదును చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. దావీదు అరణ్యంలో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు, గుహల్లో ఉన్నాడు. దావీదును చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. అన్నయ్యలు అందరూ కూడా ఉద్యోగస్తులే. అందరూ కూడా చక్కగా మనం ప్రస్తుతం మిలిటరీ అంటాం, సైన్యంలో ఉన్నారు. వాళ్ళందరూ పనులు చేస్తున్నారు. యెషై గృహం యొద్ద ఉన్నాడు, ఇంటి యొద్ద ఉన్నాడు. దావీదుతో పాటు ఎవరు లేరు. అందుకని దావీదు అనుకుంటున్నాడు, నాకు ఆహారం కావాలంటే నాకెవరు పెడతారు? నువ్వే పెడతావయ్యా. నాకు దాహం వేసినప్పుడు నాకు దాహానికి నీళ్లు నువ్వు ఇస్తున్నావయ్యా. నన్ను ఏది వచ్చి నా మీద పడిపోకుండా దుష్టుడు నుంచి తప్పించేది నువ్వే అని వాటిని చూస్తూ ఇతను ఎలా కాపాడుతున్నాడో ఇతన్ని చూసుకుంటూ పైనున్న ఆకాశాన్ని చూస్తూ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు భయం కలగదు. లేమి కలగదు అన్న మాటకి హిబ్రూలో ఉన్న మాట ఏంటంటే మంచిది ఏది లేకుండా ఉండను. అంటే నా జీవితంలో మంచి ఉంటుంది, నా జీవితంలో మంచి ఉంటుంది, ఉన్నతమైన స్థానం ఉంటుంది, నా జీవితంలో ఇబ్బంది అన్నది ఉండదు, నా జీవితంలో కొరత అన్నది ఏది ఉండదు అని అంటాడనమాట. కాబట్టి మనం దేవుని కాపరిగా కలిగి ఉన్నాం. మనల్ని చూచువాడు ఒకడున్నాడు, మనతో మాట్లాడే దేవుడు ఒకడున్నాడు. నా దేవుడు నాతో పాటు ఉన్నాడు. నీ కృప గొప్పది, ఆయన కృప గొప్పది. కాబట్టి దేవుడే మనకు కాపరిగా ఉండి మన బ్రతుకులను నడిపించను కాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.